హాయ్ హలో వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిబేట్. అనుకోని ఫలితాలు, భారీ స్కోర్లు, మరోవంక లో స్కోర్లు, ఇలా ఐపీఎల్ రాను క్రమక్రమంగా మంచి ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడుతూ దాదాపు సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది జీటీ చేతిలో. జీటీ 2 పాయింట్లు తెచ్చుకుని ఓ పొజిషన్ మెరుగుపరుచుకుని దాదాపు 5th పొజిషన్లోకి చేరుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. సో ఇవాటి మ్యాచ్లో ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగబోతోంది. సరే, ఒకసారి పాయింట్స్ టేబుల్ ఒకసారి చూద్దాం. సో మనతో పాటు ప్రముఖ క్రికెట్ అనలిస్ట్, ఫస్ట్ క్లాస్ అంపైర్ రాంప్రసాద్ గారు మనతో ఉన్నారు. రాంప్రసాద్ గారు నమస్కారం. రాంప్రసాద్ గారు నమస్తే. నమస్తే నమస్తే సార్. నమస్తే. ఒక్కసారి పాయింట్స్ టేబుల్ ఒకసారి చూద్దాం సార్. మనం ఒకసారి పంజాబ్ కింగ్స్ 8 మ్యాచెస్లో 6 విన్స్, 1 లాస్ట్, 1 నో రిజల్ట్, 13 పాయింట్లతో స్టిల్ ఇంకా టాపర్గానే ఉంది. ఆర్సీబీ సెకండ్ పొజిషన్లో 9 మ్యాచెస్, 6 విన్స్, 3 లూజెస్, 12 పాయింట్స్తో సెకండ్ పొజిషన్లో ఉంది. ఎస్ఆర్హెచ్ కూడా 9 మ్యాచెస్, 6 విన్స్, 3 లాస్ట్, 12 పాయింట్స్తో థర్డ్ పొజిషన్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 9 ప్లేడ్, 6 వన్, 3 లాస్ట్, 12 పాయింట్స్, ఫోర్త్ పొజిషన్లో ఉంది. గుజరాత్ టైటన్స్ 9 ప్లేడ్, 5 వన్, 4 లాస్ట్, 10 పాయింట్స్, 5th పొజిషన్లో ఉంది. తర్వాత సిఎస్కే, డీసీ, ఆ తర్వాత కేకేఆర్, ఆ తర్వాత ముంబై, ఆ తర్వాత ఎల్ఎస్జి మనకు కనిపిస్తున్నాయి. అయితే ఆర్సీబీ ఇప్పటికి కూడా సెకండ్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి జోల్ట్ చాలా గట్టి జోల్ట్ అని భావించాలి మనం. ఇట్లా నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగబోతోంది, ఆర్ఆర్ వర్సెస్ ఢిల్లీ. ఢిల్లీ ఎక్కడో కింద బాటంలో ఎక్కడో ఉంది, 7th పొజిషన్లో ఉంది. యాక్చువల్గా 8 మ్యాచెస్, 3 వన్, 5 లాస్ట్, 6 పాయింట్స్. రన్ రేట్ కూడా ఏమంత మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ జరగబోయే మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కి. ప్రస్తుతం 4th పొజిషన్లో ఉంది రాజస్థాన్ రాయల్స్. పాయింట్స్ సమానంగానే ఉన్నప్పటికీ కూడా రన్ రేట్లో ఆయనకంటే బెటర్ పొజిషన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతోంది, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ. ఢిల్లీ నిజంగా అప్ టు తమ యొక్క కెపాసిటీ ఆడుతోందని మనం భావించాలా? ఎందుకు ఢిల్లీ ఇంత వెనకబడడానికి కారణం ఏంటి? దురదృష్టమా, ప్లేయర్స్లో అప్లికేషన్ లేకపోవడమా, లేదా కెప్టెన్ సరిగా లీడ్ చేయకపోవడమా? దేర్ ఆర్ సో మెనీ పాయింట్స్ ఇన్ దట్. మీరేమని భావిస్తున్నారు? సో ఒక్కసారి మళ్ళొకసారి అడుగుతారా సార్? ఢిల్లీ యాక్చువల్గా కింద బాటం నుంచి 4th పొజిషన్లో ఉంది. నిజానికి ఢిల్లీ కూడా చాలా మంచి టీం. నిజానికి అంత మంచి టీం ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి తెచ్చుకుంది? అందరూ మంచి ప్లేయర్సే ఉన్నారు. మీరు ఒకసారి కనుక చూస్తే కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, పాతం నిశంక, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, ఇట్లా అందరూ కూడా మంచి మంచి నేమ్స్, మంచి మంచి పేర్లే మనకి కనబడుతూ ఉన్నాయి. అక్షర్ పటేల్ ప్రముఖ ఆల్రౌండర్, ఈజ్ లీడింగ్ ద టీమ్. అట్ ద సేమ్ టైం మిగిలిన వాళ్ళలో కూడా విప్రజ్ నిగమ్ చాలా మంచి ప్లేయర్, అట్లాగే మాధవ్ తివారీ, నితీష్ రాణా, అందరూ మంచి ప్లేయర్సే కనిపిస్తున్నారు. ఎందుకని ఢిల్లీ ఈ పరిస్థితికి వచ్చింది? ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో నటరాజన్ ఉన్నాడు, అట్లాగే ముఖేష్ కుమార్ ఉన్నాడు, దుష్మన్ చమీరా ఉన్నాడు, అట్లాగే స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అట్లాగే కేఎల్ జెమిసన్ ఉన్నాడు, ఎంగిడే ఉన్నాడు. ఎంగిడే గాయపడ్డాడు అనుకోండి, ఎంగిడే ఉన్నాడు. ఇంత మంచి టీం ఏ కారణం వల్ల ఢిల్లీ అంత లాగ్ అయింది? ఎందుకు వెనకాల ఉంది? ఢిల్లీలో ఒక సమన్వయం, అంటే ఒక బ్యాటింగ్ దూకుడుగా ఆడాలంటే బ్యాటింగ్ ఒకటి, అలాగే ఒక డేవిడ్ మిల్లర్, అంటే వీళ్ళకి ఏంటంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎవరు ఏ స్థానంలో ఆడాలి, ఎప్పుడు ఆడాలి అనేది మాత్రం మన నిన్న జరిగిన దాంట్లో కూడా మనం చూసాం. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఆడుతున్నారు, ఎవరు ఆడట్లేదు అనేది ఒక సందేహం. అలాగే ముఖ్యంగా పద్దు నిశంక ఒక మ్యాచ్ ఆడడం, ఒక మ్యాచ్ ఫెయిల్ అవ్వడం, అతను కూడా నితీష్ రాణా, వీళ్ళందరూ కూడా అంటే ఒక కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ లేకపోవడం, దాంతో ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గత 10 జట్లలో కూడా, ఇప్పుడు ఐపీఎల్ లో ఉన్న 10 జట్లలో కూడా కింద
బాటంలో ఉన్న అన్ని జట్లకు ఇదే ప్రాబ్లం. ఎవరు ఎప్పుడు ఆడాలి, ఎప్పుడు ఆడతారు. ఇప్పుడు సమీర్ రిజ్వీ అద్భుతంగా ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిపించాడు. అతను 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు తీసుకున్నాడు. ఆ తర్వాత అతని పర్ఫార్మెన్స్ పూర్తిగా మొత్తం కింద పడిపోయింది. అసలు ఎక్కడ కూడా కేఎల్ రాహుల్ ఒక సెంచరీ చేశాడు, కానీ ఆ సెంచరీ చేసిన సంతోషం లేదు, ఆ మ్యాచ్ గెలవలేదు. సో విప్రాజ్ నిగమ్, లుంగి ఎంగిడి, నటరాజన్, కరుణ్ నాయర్, ముఖేష్ కుమార్, డేవిడ్ మిల్లర్, అజయ్ మండల్, కుల్దీప్ యాదవ్, ఎవరు చూసినా అద్భుతమైన ప్లేయర్ కనిపిస్తున్నారు. దుష్మంత జమీరా, జెమిసన్, అలాగే ఆఫిఫ్ నబీ, జమ్మూ కాశ్మీర్ ప్లేయర్, మంచి పర్ఫార్మెన్స్ చేశాడు రంజీ ట్రోఫీలో. అభిషేక్ పోరెల్, అతను కూడా వికెట్ కీపర్ బ్యాటర్, చాలా చక్కగా ఆడతాడు. అక్షర్ పటేల్ ముఖ్యంగా క్యాప్టెన్ గా అతను రాణించడం లేదు. అలాగే ఒక బ్యాటర్ గా కానీ, అలాగే ఒక బౌలర్ గా కానీ అతను ఒక అద్భుతమైన ఫీల్డర్ మరి రాణించట్లేదు. సో ఈ విధమైన అందరూ ఉన్నట్టే కానీ జట్టు లోపల సమన్వయం కొరబడింది, కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ కొరబడింది. మరి ఆట మీద ఇంట్రెస్ట్ తగ్గిందా? ఎందుకంటే చాలా మ్యాచ్లు, చాలా సుదీర్ఘమైన ప్రయాణాలు, అలాగే బడలికలు, అంటే ఇంకా చాలా ఇప్పుడు దాదాపు ఒక 2 నెలలు కూడా వీళ్ళు కుటుంబాలకు దూరంగా ఉంటారు. సో ఇవన్నీ కూడా కారణాలు, ఒత్తిడి అనేది కూడా కారణం ఉంటది. సో నెక్స్ట్ మ్యాచ్ ఆడతామా ఆడమా, సో పర్ఫార్మెన్స్ అనేది కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఫిట్నెస్ సమస్యలు, ఇవన్నీతో పాటుగా ముఖ్యంగా పర్ఫార్మెన్స్, అవతలి జట్టు ఒక మంచి నాణ్యమైన జట్టు ఉన్నప్పుడు డెఫినెట్ గా వీళ్ళ పర్ఫార్మెన్స్ మీద ప్రభావం పడిపోతుంది. సో అలాగే ఐపీఎల్ లో ఉన్న అన్ని జట్లలో కూడా దాదాపు టాప్ 4-5 జట్టు తీసుకోండి, అన్ని జట్లు కూడా టాప్ క్లాస్ టీం ఉన్నది. అలాంటి జట్లతో ఆడుతున్నప్పుడు మరి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఆడాలి. అలాగే మీరు ఎంత కొట్టినా, మీరు చూడండి ఢిల్లీ జట్టు 260కి పైగా పరుగు చేస్తే కూడా మరి పంజాబ్ అవలీలగా దాన్ని ఛేదించింది, విజయం సాధించింది. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ లోనే ఢిల్లీ 75కి ఆల్అౌట్ అయిపోయింది. పూర్తిగా చాలా దారుణమైన బ్యాటింగ్. దాంతో పూర్తిగా ఇప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్లేయర్లు అందరూ కూడా ఫామ్ లో లేరు. అలాగే ఏ బౌలర్ ఎప్పుడు ఆడతాడు, బౌలర్లకు ఒక స్థిరమైన వాళ్ళకు బౌలింగ్ లైనప్ ఎట్లా ఉంటుందంటే, ఈ మ్యాచ్ లో కూడా బౌలింగ్ చేశారంటే ఫస్ట్ ఓపెనింగ్ బౌలింగ్ చేశారంటే నెక్స్ట్ మ్యాచ్ లో కూడా అతనే బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది మాక్సిమం. ఏదో స్పిన్ అనుకూలంగా ఉన్న మామూలుగా పిచ్లపై కాకుండా ఏదో స్పిన్ బౌలర్ ఒక ఓవర్ రంగంలో దించినా కానీ మామూలుగా అదే బౌలింగ్ లైనప్ కొనసాగుతుంది. కానీ ఈ ఢిల్లీలో ఎవరు ఓపెనింగ్ చేస్తారు, ఎవరు ఎప్పుడు వేస్తారో తెలియని ఒక అయోమయంలో ఉంది. అలాగే బ్యాటింగ్ లో కూడా ఎవరు ఎప్పుడు వస్తారో తెలియట్లేదు. సో ఇవన్నీ కూడా గందరగోళాలు చాలా ఉన్నాయి ఢిల్లీలో కూడా. అందుకే ఢిల్లీ మరి అట్టడుగు స్థానంలో ఉంది, 7th పొజిషన్ లో ఉంది. అంటే 10 కింద నుంచి 4వ స్థానంలో ఉంది. ముఖ్యంగా కోల్కతా, అలాగే లక్నో, అలాగే చెన్నై, వీళ్ళందరూ కూడా నువ్వా నేనా అన్నట్టుగా మనకి మన కింద బాటంలో కూడా మరి ఫైట్ చేస్తున్నారు. సో ఏ విధంగా చూసినా ఢిల్లీ మంచి జట్టే కావచ్చు, కానీ ఆ జట్టులో కూడా సమతుల్యం, అంటే అందరు కలిసికట్టుగా ఆడడంలో విఫలమవుతున్నారు. ఒక ప్లేయర్ ఆడితే మిగతా ప్లేయర్ అందరూ కూడా చేతెత్తేసే పరిస్థితి కనిపిస్తుంది. ఒక కేఎల్ రాహుల్ ఆడితే మిగతా వాళ్ళందరూ కూడా ఆడాలి కదా. సో బౌలింగ్ లో కూడా నాణ్యత లోపించింది. ఇలాంటి బౌలింగ్ తో మ్యాచ్ గెలవడం చాలా కష్టం. మీరు చూడండి దుర్భేద్యమైన బౌలింగ్ ఉంది ఎవరిది, మరి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, ఏజిల్ వుడ్ ఉన్నాడు, అలాగే భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నాడు. సో చాలా మంచి జట్టు ఆర్సీబీ. ఆర్సీబీ కూడా నిన్న ఓడిపోయింది. సో అంటే ఇక్కడ ఎవరు ఏ మ్యాచ్ గెలుస్తారని ఐపీఎల్ లో కూడా మనం ఈజీగా చెప్పలేము. అలాంటి సందర్భాల్లో కూడా ఢిల్లీ వాళ్ళకున్న అన్ని హస్తశస్త్రాలన్నీ కూడా మరి ఇప్పుడు సానబెట్టి వాటన్నిటి కూడా మరి ఇప్పుడు ప్రత్యర్థిపై చూపించాలి. అప్పుడు మాత్రమే ఢిల్లీ గెలిచే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో జట్లో కూడా చాలా మంచి ప్లేయర్ ఉన్నారు. మిల్లర్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, ఎవరున్నా కానీ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ మాత్రం ఒక మ్యాచ్ లో ఆడిన కేఎల్ రాహుల్ మళ్ళీ చాలా మ్యాచ్ తర్వాత ఆడతాడు. ఇప్పుడు మీరు చూడండి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో. ఒక మ్యాచ్ ఆడగానే వెంటనే అతని మీద నమ్మకం పెట్టుకోలేదు, మరి నెక్స్ట్ 2-3 మ్యాచ్ ఫెయిల్ అవుతుంటాడు. సో ఎవరికి కూడా ఒక కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ లేనప్పుడు టీంలో కూడా పరిస్థితి ఇదే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ముఖేష్ కుమార్ చాలా అద్భుతమైనటువంటి బౌలర్, నిజానికి చాలా యాక్యురేట్గా వేస్తాడు, చాలా పర్ఫెక్ట్గా వేస్తాడు. ఎట్లాంటి బ్యాట్స్మెన్ అయినా తికమక పెట్టేటటువంటి బౌలింగ్ సామర్థ్యం ఉంది అతని దగ్గర. కానీ సంహవ్ ఎందుకునో ముఖేష్ కుమార్ ఫెయిల్ అవుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ముఖేష్ కుమార్ పూర్తి స్థాయిలో రాణించట్లేదు, కన్సిస్టెన్సీ లేదు, లేదా అతను ఆత్మవిశ్వాసం లోపించిందా? ఎందువల్ల ముఖేష్ కుమార్ ఫెయిల్ అవుతున్నాడని మీరు భావిస్తున్నారు? ముఖేష్ కుమార్ బాగానే వస్తున్నాడు, లైన్ బాగానే వస్తున్నాడు. 1-2 ఆరా మ్యాచ్ ఫెయిల్ అయినంత మాత్రం అతను పక్కకు పెట్టలేం. అతను బాగానే వస్తున్నాడు. ఈ ఐపీఎల్ లో కూడా అతని పర్ఫార్మెన్స్ బాగుంది. యార్కర్స్ అందించడం, అలాగే స్లోవర్ వన్స్ వేయడం,
అలాగే షార్ట్ పిచ్ బంతులతో మరి బ్యాటర్ను ఉక్కిరి చేయడం అదంతా ఒకటి ముఖేష్ కుమార్ చేస్తున్నాడు. కానీ ఏంటంటే బ్యాటింగ్ లో కూడా ఒకవేళ వీళ్ళు చక్కగా పరుగులు సాధించినట్లయితే ఒక మంచి టార్గెట్ పెట్టకపోతే ఏ బౌలర్ కూడా మన ఐపీఎల్ అట్లాంటి పిచ్ ఐపీఎల్ లో కూడా ప్రతి పిచ్ కూడా బ్యాటింగ్ సంబంధించిన పిచ్చే. మీరు ఒక్క పిచ్ కూడా మీరు చూడండి, మీరు 120, 130ని మరి టార్గెట్ చేసి ఆ టార్గెట్ కాపాడుకుని జట్టే లేదు ఇప్పటి వరకు. అంటే ఐపీఎల్ లో కూడా మీకు ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా బ్యాటింగ్ ట్రాక్స్ కనిపిస్తాయి. ఎంత పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కే సంబంధించింది. సో ఇలాంటి వికెట్లపై బౌలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బౌలింగ్ చేయాలి. ముఖ్యంగా వెరైటీ ఉండాలి బౌలింగ్ లోపల, వేరియేషన్ చాలా ఉండాలి. ముఖ్యంగా నువ్వు ఏ లెంత్ ఇక్కడ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ కి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ కి ఏ విధంగా వేయాలి, మరి ఫీల్డింగ్ ఇలా చూసుకుని ఫీల్డింగ్ తగ్గట్టుగా బౌలింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి క్రికెట్ లోపల. సో అలాంటిది ముఖేష్ కుమార్ చాలా బాగా రాయించాడు ఇప్పటివరకు. మరి టాప్ 10 బౌలర్స్ లో ఉన్నాడు ఐపీఎల్ బెస్ట్ వికెట్ టేకర్ గా. సో అతను కూడా మంచి ఎకానమీతోనే ముందుకు వెళ్తున్నాడు. బట్ ఇంకోటి ఏంటంటే మిగతా బౌలర్లతో కూడా వాళ్ళకి ప్రెషర్ అనేది మనకి ఏదైతే బౌలర్ల మీద రాణించే బౌలర్ల మీద కూడా పడిపోతుంది. ఆ ప్రెషర్ పడినప్పుడు మరి సార్ ఇప్పుడు కేఎల్ జెమిసన్ ఉన్నాడు. జెమిసన్ కూడా చాలా అద్భుతమైనటువంటి బౌలర్, కొన్నిసార్లు బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. ఈ 75 రన్స్ మ్యాచ్ ఆల్అౌట్ అయిపోయినటువంటి సందర్భంలో అటువంటి పరిస్థితుల్లో అక్కడ నిలబడి వికెట్ దగ్గర కాస్త కూస్తో లాస్ట్లో స్టాండ్ ఇచ్చినవాడు జెమిసన్ ఒకడే. జెమిసన్ కూడా చాలా మంచి బౌలర్, యాక్చువల్గా మంచి ఆల్రౌండర్ కూడా అట్ ద సేమ్ టైం నిజానికి. కానీ ఎందుకు జెమిసన్ లాంటి ప్లేయర్ని సరిగ్గా ఎందుకు యూటిలైజ్ చేయలేకపోతున్నారు? అంటే కోచింగ్లో ఎక్కడైనా కోచ్ కానీ లేకపోతే వాళ్ళలో ఎక్కడైనా తేడా ఉందా? ఇందాక మీరు చెప్పినట్టుగా ఏ స్థానంలో ఎవరు ఆడాలి, ఎవరు ఎప్పుడు చేయాలి, ఈ రొటేషన్ ఈ సిస్టమ్ అంతా కూడా ఎందుకు సరిగ్గా లేదు? దీనికి ఎవరు రీజన్ అయి ఉండొచ్చు అని మీ ఉద్దేశం? మంచి ప్రశ్న వేశారు శివకుమార్ గారు. ఇక్కడ యువప్రసాద్ గారు, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక బౌలర్ కి కానీ బ్యాటర్ కి కానీ ఒక స్థిరమైన లక్ష్యాలు ఉంటాయి. అలాగే వాళ్ళు స్థిరంగా ప్రతి మ్యాచ్ కనీసం అట్లీస్ట్ ఒక 4 మ్యాచెస్ లో వాళ్ళు ఆడతారు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ పర్ఫార్మెన్స్ లోపల మీరు చక్కని పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ లోపల ఉన్న అత్యున్నతమైన పర్ఫార్మెన్స్ వెలికి తీసే అవకాశం ఉంటుంది. అంతేగాని జేమిసన్ ఒక మ్యాచ్ ఆడతాడు, 2వ మ్యాచ్ ఆడాడు, 3వ మ్యాచ్ ఇంకోరు వస్తారు, 4వ మ్యాచ్ ఇంకోరు వస్తారు, ఇలా అయితే రాణించడం కష్టం. ఏ బౌలర్ కూడా ప్రాక్టీస్ ప్రతిరోజు చేస్తాడు, కానీ మ్యాచ్ ఫిట్నెస్ అనే ఒక వర్డ్ ఉంటుంది. మ్యాచ్ ఫిట్నెస్ అనే పదాన్ని ఎందుకు ఉంటుంది అంటే వరల్డ్ లోపల టాప్ క్లాస్ మ్యాచ్ ఫిట్నెస్ కలిగిన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అతను ముఖ్యంగా మెగ్రాత్, ఆ తర్వాత వాసిమ్ అక్రమ్, అలా కొంతమంది బౌలర్ ఉన్నారు. అంటే వీళ్ళు వెంటనే ఎన్ని మ్యాచ్ల తర్వాత వాళ్ళు వచ్చినా వాళ్ళ బౌలింగ్ లో మార్పు ఉండదు. దీన్ని మ్యాచ్ ఫిట్నెస్ గా క్రీడా విశ్లేషకులు వర్ణిస్తారు. సో ఈ మ్యాచ్ ఫిట్నెస్ ఉండాలి అంటే ఇప్పటి బౌలర్లకు అది కుదరదు. ఎందుకంటే అప్పటి బౌలర్లు 2 ఆడేది, ఒకటి వన్డే, 2వది టెస్ట్. కానీ ఇక్కడ ఇప్పుడు 3 ఫార్మాట్లు, ఎన్నో కార్పొరేట్ లీగ్స్, దానివల్ల వాళ్ళ లోపల నాణ్యత అనేది వాళ్ళు కంటిన్యూస్ గా, అలాగే నాణ్యత ఒకటి, ఫిట్నెస్ ఒకటి. ఇప్పుడు ఒక బౌలర్ టీ20కి సంబంధించిన బౌలర్ ఉన్నాడు, అతను ఓన్లీ టీ20లో మాత్రమే ఆడుతున్నాడు. సో అతనికి ఫిట్నెస్ బాగా ఉంటుంది. సో అతన్ని కంటిన్యూస్ గా ఆడించాలి, అతని మీద నమ్మకం పెట్టాలి. ఏ బౌలర్ మీద అయితే బ్యాటింగ్ విషయానికి వచ్చినా, బౌలింగ్ విషయానికి వచ్చినా, ఏ విషయానికి వచ్చినా అతని మీద నమ్మకం పెట్టాలి. సో నమ్మకం లేనప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితి సంభవిస్తాయి ఏ టీం కైనా. ముఖ్యంగా మీరు చూడండి, జేమిసన్ అంటే చక్కని బౌలర్. జేమిసన్ ఎన్నో మ్యాచ్లు ఒంటి చేత్తో గెలిపించాడు న్యూజిలాండ్. అలాగే మీరు ముఖేష్ కుమార్ ఉన్నాడు, ఈవెన్ బ్యాటింగ్ విషయానికి వస్తే స్టబ్స్ ఉన్నాడు, కేఎల్ రాహుల్, అందరు కూడా వీళ్ళందరూ కూడా చాలా చక్కని బ్యాటర్. అతను కూడా ఈజ్ వెరీ గుడ్ హిట్టర్, వెరీ గుడ్ క్లీన్ స్ట్రైకర్ ఆఫ్ ద బాల్. సో ఇంత మంచి టీం ఉంది. అలాగే అక్షర్ పటేల్ కూడా తన వంతు పాత్ర పోషించగలిగే సామర్థ్యం ఉన్న బ్యాటర్, అలాగే మంచి ఫీల్డర్, అలాగే మంచి క్యాప్టెన్ కూడా. సో వీళ్ళందరూ కూడా తగ్గట్టుగా రాణిస్తాయి. అలాగే ముఖ్యంగా ప్రతి మ్యాచ్ లో ఒక చేంజ్ ఉంటుంది. ప్రతి మ్యాచ్ లో ఒక 2 చేంజెస్ ఉంటే ఆ టీం కి కన్సిస్టెన్సీ అనేది చాలా కష్టం. మ్యాచ్ గెలవడం కూడా కంటిన్యూస్ గా మీరు గెలవాలి అంటే ఖచ్చితంగా ఒక స్థిరమైన జట్టు ఉండాలి. ఆ జట్టు లోపించింది ఢిల్లీలో. ఇప్పుడు హేమంగ్ బోధాని వాళ్ళకి కోచ్గా ఉన్నాడు. యాక్చువల్గా మిగిలిన అన్ని టీంల కోచ్లతో పోల్చి చూస్తే మనకి హేమంగ్ బోధాని చాలా లో ప్రొఫైల్గా మనకు కనిపిస్తాడు. అంటే బేసికలీ ఆశిష్ నెహ్రా, హేమంగ్ బోధాని వీళ్ళంతా కూడా ఇండియాకి పెర్ఫామ్ చేశారు. కానీ ఆశిష్ నెహ్రా చాలా సుదీర్ఘకాలం పాటు ఆడాడు. కానీ హేమంగ్ బోధాని అంతకాలం ఆడినటువంటి వ్యక్తి కాదు. కోచింగ్లో కూడా చాలా అద్భుతమైనటువంటి కోచ్ అనేటువంటి పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు. కానీ టీం కంపోజిషన్ పెట్టినప్పుడు కెప్టెన్తో కలిసి దాన్ని ప్రాపర్గా నిర్వహించాల్సినటువంటి బాధ్యత కోచ్దే డెఫినెట్గా. హేమంగ్ బోధాని ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నాడని నేను నమ్ముతున్నాను. మీరేమంటారు? సో ఈ ప్రశ్నతో నేను మీతో విభేదిస్తున్నా. ఎందుకంటే క్రికెట్ లో కోచింగ్ ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా మీరు చూడండి,
జాన్ బుచానన్ ఉన్నాడు, ఆస్ట్రేలియన్ కోచ్. ఆస్ట్రేలియా టీం అద్భుతమైన వరల్డ్ కప్ గెలిచింది, ఎన్నో వరల్డ్ కప్ గెలిచింది. అతను ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడలేదు, జాన్ బుచానన్. మీరు గూగుల్లో కొట్టిన సెర్చ్ చేసినా కనిపిస్తుంది. జాన్ బుచానన్ ఇంతవరకు ఆస్ట్రేలియాకు అద్భుతమైన కోచ్. అతను ప్రపంచవ్యాప్తంగా జాన్ బుచానన్ ఎంతో మంది క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా జాన్ బుచానన్ తెలుసు అప్పట్లో. సో అతను గతం అంటే ఒక 10 ఏళ్ల నుంచి అతను కనిపించట్లేదు అనుకోండి. సో ఈ జాన్ బుచానన్ ఎలానో ఇక్కడ హేమంగ్ బదానికి కూడా మెలకువలు తెలిస్తే సరిపోతుంది, అంతేగాని అతను కూడా టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు, T20 ఆడాల్సిన అవసరం లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు దాదాపుగా కామెంటేటర్స్ లో పెట్టి కూడా T20 ఆడిన ప్లేయర్ కాదు. అలాగే కోచింగ్ స్టాఫ్ లో కూడా ఈవెన్ విజయ్, ఇప్పుడు మీరు సంజయ్ బంగారు కూడా చూడండి, అతను కూడా మన ఇండియాకి బ్యాటింగ్ కోచ్ గా పనిచేశాడు. అతను కూడా గొప్పగా టెస్ట్ మ్యాచ్ రాలేదు, వన్డే రాలేదు, మరి రాణించలేదు కూడా. ఈవెన్ విక్రమ్ రాథోడ్ విషయంలో కూడా అదే జరిగింది. విక్రమ్ రాథోడ్ అతను గొప్పగా వన్డేలో రాణించలేదు. అతను టెస్ట్ మ్యాచ్ల్లో కూడా, ప్రాక్టీస్ మ్యాచెస్ లో కూడా అద్భుతంగా రాణించేది. ఒరిజినల్ మ్యాచెస్ అంటే టెస్ట్ మ్యాచ్ వచ్చే వరకు ఫెయిల్ అయ్యింది. అతను యావరేజ్ రికార్డ్స్ కూడా మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది. సౌత్ ఆఫ్రికాలో ఆయన ప్రాక్టీస్ మ్యాచ్ లో సెంచరీ కొట్టేది, ఇలా టెస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఫెయిల్ అయ్యేది. సో అంటే ఇక్కడ కోచింగ్ కి, అంటే అతను ఆడిన ఆటకు, అనుభవానికి అతనికి సంబంధం లేదు. అతను మెలకువలు మాత్రమే ఇస్తాడు. సో గ్రౌండ్ లో దిగిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ అనేది మరి ఆ ప్లేయర్ చేయాలి. సో అందుకని ఆ ప్లేయర్ కే ఎక్కువ ముఖ్య బాధ్యత ఉంటుంది. సో ఎవరైనా ప్లేయర్లు ఫెయిల్ అవుతున్నారంటే, ఇప్పుడు మనకు హోంవర్క్ ఇచ్చిన తర్వాత హోంవర్క్ చేయాలి, పర్ఫార్మెన్స్ చేయాలి. గ్రౌండ్ లో దిగిన తర్వాత వాళ్ళ ఆట చూపించాలి. సో 100% కంటే 200% కూడా పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్ ఉన్నారు. మీరు జాంటీ రోడ్సే కానీ ఫీల్డింగ్ లో అద్భుతమైన ఫీల్డర్ అతను అందరితో పాటుగా అతను లేడు, నార్మల్ గా లేడు. అతను ఒక హై ప్రొఫైల్ సృష్టించుకున్నాడు, అతనికి మాత్రమే అతనే. సో మీరు యువరాజ్ సింగ్ చూశారు, అలాగే రవీంద్ర జడేజా చూశారు, అలాగే ఎంతో మంది అట్లాంటి, అంటే వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళు మాత్రం సృష్టించుకుంటారు. అంటే వాళ్ళందరి ఒక ఫీల్డింగ్ లో కూడా, ఒక ఫీల్డింగ్ గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? కానీ జాంటీ రోడ్స్ వచ్చిన తర్వాత మనం ఫీల్డింగ్ గురించి కూడా మాట్లాడుకోవడం ప్రారంభించాం. అంటే ఆ ప్రొఫైల్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి వాళ్ళు ఓన్ గా. కోచ్ ఎంతవరకు సహాయపడతాడు? కోచ్ గ్రౌండ్ లో దిగే వరకు మాత్రమే సహాయపడతాడు. ఇలా ఆడు, అలా ఆడు. ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ ఒక్కడే కోచ్ ఉండే, కానీ ఇప్పుడు బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, వికెట్ కీపింగ్ కోచ్, ప్రతి ఒక్కదానికి ఒక కోచ్ ఉన్నాడు, అలాగే మెంటార్ ఉన్నాడు, అలాగే టీమ్ మేనేజర్ ఉన్నాడు. ఎన్నో పాత్రలు కొత్తగా కల్పించి మరి IPL లోనే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మీకు స్టాఫ్, చాలా పెద్ద స్టాఫ్ ఉంది. ఒక విమానమే స్టాఫ్ వెళ్ళిపోతుంది ఏదైనా టూర్ వెళ్తే. అంతమంది ఉన్నప్పుడు మనం ఒక హేమంగ్ బదాని మీద వేయలేము. మరి ప్లేయర్లందరికీ బాధ్యత లేదా? వాళ్ళందరూ ఆడకూడదా? వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకున్నట్టే, ఎందుకంటే డబ్బులు ఇచ్చేది పర్ఫార్మెన్స్ చూస్తే డబ్బులు ఇస్తారు. రేపు భవిష్యత్తులో జనాభా మన సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం, వైభవ్ సూర్యవంశీ 30 crores కి నెక్స్ట్ ఏదో వేరే టీంకి వెళ్తాడు, అవన్నీ అంటే ఇవన్నీ ఊహాగానాలే కావచ్చు. కానీ వెనుక వైపు మరి ఆ ప్లేయర్ వాళ్ళ టీంలో ఉంటే ఖచ్చితంగా డెఫినెట్ గా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కానీ, దేని కానీ, కమర్షియల్ కానీ చాలా ఉపయోగపడతాయి. మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా. మీరు బుచానన్ గురించి చెప్పారు, ఇట్స్ ఓకే, రైట్, కరెక్ట్. కానీ హేమంగ్ బదాని ఒకవేళ ఇఫ్ ఈజ్ ఎ గుడ్ కోచ్, లేదా మిగిలినటువంటి అందరూ అంతమంది కోచ్లు, ప్రతి వాళ్ళకి ఇంతమంది కోచ్లు ఉన్నారని మీరు చెప్తున్నారు. కానీ ఎక్కడ లోపిస్తుంది మరి? ఎందుకు టీంలో ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఇదంతా కూడా మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఒక ప్లేయర్ గ్రౌండ్ లోకి తిరిగిన తర్వాత తన స్థితి, అంటే మానసిక స్థితి, డెఫినెట్ గా మనకు మెంటార్ అవసరం అనేది చాలా ఉంటుంది. సో ఎందుకంటే బౌలర్ ఎవరు అన్నది మాకు చాలా మటుకు ప్రతి కోచ్ చెప్పేది ఏంటంటే, బౌలర్ ఎవరు, బ్యాటర్ ఎవరు అనేది కాదు. బౌలర్ అయితే వికెట్ తీయాలి, బ్యాటర్ అయితే బాల్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి. మీరు ఏ బౌలర్ అనేది మీకు సంబంధం లేదు, మీరు ధాటిగా ఆడే ప్రయత్నం చేయాలని మనం చెప్తుంటారు ఏ కోచ్ అని. సో అందుకని గ్రౌండ్ లోకి దిగే వరకు మాత్రమే ఏ కోచ్ అయినా, ఏ మెంటర్ అయినా ఆ పాత్ర పోషిస్తారు. కానీ గ్రౌండ్ లోకి దిగిన తర్వాత నిరూపించాల్సింది మాత్రం ఆ పర్టికులర్ ప్లేయర్ మాత్రమే. సరే కానీ, అంటే మీ ఇప్పుడు మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవించలేను. ఎందుకంటే బేసికలీ ద కోచ్ ఈజ్ ద మెయిన్ పర్సన్. అందరినీ కూడా సంపాదించుకుంటూ, మిగిలిన కోచ్లందరితో కూడా మాట్లాడుతూ, ప్లేయర్స్ అందరితో కూడా మాట్లాడుతూ, వాళ్ళందరితో ఒక ఐకమత్యాన్ని, ఒక మంచి సంఘీభావాన్ని, అందరూ కలిసి ఆడేటటువంటి యూనిటీని తేవాల్సినటువంటి బాధ్యత ప్రధానమైనటువంటి కోచ్ మీదే చాలా ఎక్కువ ఉంటుంది మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే. బట్ సమ్హౌ అది బాగా లోపించినట్టుగా మనం కనిపిస్తుంది. మొత్తం మీద కనుక మనం చూసినట్టయితే రాజస్థాన్ రాయల్స్ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిందేమీ లేదు. దే ఆర్ ఆల్సో వెరీ గుడ్ టీమ్. యాక్చువల్గా వాళ్ళు కూడా 3 మ్యాచ్లు వాళ్ళు ఓడిపోయారు నిజానికి. కంపారిటివ్లీ మీకు పంజాబ్ కింగ్స్తో పోలిస్తే పంజాబ్ కింగ్స్ 1 మ్యాచ్ ఓడిపోయింది, రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచ్లు ఓడిపోయింది, 3rd పొజిషన్లో ఉంది. కానీ అయినా సరే పర్లేదు. బట్ రాజస్థాన్ రాయల్స్ కెన్ కమ్బ్యాక్ అగైన్. అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ఉంది, అద్భుతమైనటువంటి బౌలింగ్ ఉంది, మంచి కెపాసిటీ ఉన్నాయి వాళ్ళకి. అందువల్ల కాబట్టి ఈ మ్యాచ్ కూడా రాజస్థాన్లోని జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. అక్కడ వికెట్ కనుక బాగుండి
చాలా మంచి స్కోర్స్ కనుక నమోదైతే ఒకవేళ ఇవాళ మనం భారీ మ్యాచ్ని చాలా గొప్ప మ్యాచ్ని మనం ఇవాళ చూసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు, చాలా చక్కటి విశ్లేషణ అందించినందుకు కృతజ్ఞతలు. రేపు మధ్యాహ్నం మళ్ళీ 3 గంటలకి ఇదే టైంకి మళ్ళీ మనం మరో మ్యాచ్తో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి HM TV.